ఎపిసోడ్ స్టార్టింగ్‌లోనే మనం చూస్తాం. యూజీ ఇంకా జీవన్ ఆ పాటల వల్ల వాళ్ళిద్దరూ ఫ్యూచర్ నుంచి వచ్చారన్న సంగతి తెలుస్తుంది. అందుకే జీవన్ యూజీకి మొత్తం నిజం చెబుతుంది. మరో 10 సంవత్సరాల తర్వాత తనకి క్యాన్సర్ వస్తుందని, మిన్వాన్ మరియు సుమీన్ కలిసి తనని మోసం చేసి చివరికి చంపేస్తారని చెబుతుంది. అయితే ఈ విషయాలన్నీ అప్పట్లో యూజీకి తెలియదు. ఎందుకు అంటే అప్పట్లో అతను ఆమె జీవితంపై పెద్దగా దృష్టి పెట్టలేదు కాబట్టి. యూజీ మాత్రం తన జీవన్ ఫ్యూనరల్‌కి వెళ్ళినప్పుడు అక్కడ కొంతమంది ఆమె మరణంపై పశ్చాత్తాపం పడుతున్నారని మాట్లాడుకుంటున్నట్టు విన్నట్టు చెబుతాడు. అలాగే ఆ రీయూనియన్‌కి బెక్యోని నేనే పంపానని అంటాడు. అక్కడికి వెళ్ళినప్పుడే స్కూల్‌కి సంబంధించిన విషయాలు కూడా అతనికి తెలిసాయని చెబుతాడు. ఆ తర్వాత వాళ్ళు ఈ విషయం గురించి ప్రశాంతంగా మాట్లాడుకోవడానికి ఒక పరిష్కారం కనుక్కోవడానికి యూజీ ఇంటికి వెళ్తారు. అక్కడికి వెళ్ళగానే జీవోన్ ఆ ఇంట్లో ఒక పిల్లిని చూస్తుంది. మొదట యూజీ ఆ పిల్లిని జీవోన్ని ఇష్టపడకపోవచ్చు అని అనుకుంటాడు. కానీ ఆ పిల్లి చాలా కంఫర్టబుల్గా జీవన్ దగ్గరికి వెళ్తుంది. దాని తర్వాత యూజీకి ఒక పాత సంఘటన గుర్తుకు వస్తుంది. జీవన్ ఫ్యూనరల్ నుంచి తిరిగి వచ్చిన తర్వాత అతను చాలా బాధలో ఉంటాడు. ఆ రోజు భారీ వర్షం పడడం వల్ల అతని కారు కూడా చెడిపోతుంది. అందుకే అతను ఒక టాక్సీ ఎక్కాల్సి వస్తుంది. ఆ టాక్సీ డ్రైవర్ జీవన్ తండ్రే. అప్పటికే ఇదంతా జరిగి ఉంటుంది. అప్పుడు జీవన్ తండ్రి యూజీని అతను ఎందుకు ఇంత బాధపడుతున్నాడో అని అడుగుతాడు. యూజీ తన జీవితంలో చాలా ముఖ్యమైన దాన్ని కోల్పోయానని, అలాగే ముందే చాలా అవకాశాలున్న దాన్ని కాపాడుకోలేకపోయానని, ఎందుకంటే అప్పట్లో తాను తప్పు చేస్తున్నానని అనుకున్నానని చెబుతాడు. కానీ ఆ సమయంలో ఒకసారి ప్రయత్నించి ఉంటే ఈరోజు తనకు అత్యంత ముఖ్యమైన వ్యక్తి ఇంకా జీవించి ఉండేదని అంటాడు. అది విన్న తర్వాత జీవన్ తండ్రి అతనికి ఒక ప్రశ్న అడుగుతాడు. మళ్ళీ అన్నీ సరి చేసుకునే అవకాశం వస్తే నువ్వు అన్నీ సరిచేస్తావా అని అంటాడు. యూజీకి అది కొంచెం విచిత్రంగా అనిపించినా అవకాశం వస్తే ఈసారి తప్పకుండా తనకు ముఖ్యమైన వ్యక్తిని కాపాడుతాను, ఆమెను చనిపోనివ్వను అని అంటాడు. అప్పుడే అతనికి ఒక ప్రమాదం జరుగుతుంది. ఆ ప్రమాదం తర్వాత అతను నేరుగా 2013 సంవత్సరానికి వెళ్తాడు. కానీ ఈ విషయం జీవన్కి చెప్పకుండా తాను కేవలం నిద్రపోయి లేచినప్పుడు ఇక్కడికి వచ్చానని అబద్ధం చెబుతాడు. ఆ తర్వాత జీవన్కు ఒక ఐడియా ఇస్తాడు. మిన్వాన్ మరియు సుమీన్ నుంచి తప్పించుకోవడానికి ఈ ఊరిని వదిలి వెళ్ళిపోవాలని, లేదా వాళ్ళతో పూర్తిగా మాట్లాడడం మానేయాలని, అలాగే మిన్వాన్తో బ్రేకప్ చేసుకోవాలని అంటాడు. యూజీ చేతిపై ఉన్న కాలిన మచ్చ అసలు తన చేతిలో పడాల్సింది అని అంటుంది. కానీ ఆ సమయంలో యూజీ ఆమెను కాపాడడంతో ఆ మచ్చ అతని చేతికి వచ్చింది. దానికి అర్థం ఒక్కటే, జీవన్కి జరిగే విధి ఏదైనా కానీ మారితేనే ఆమె తన ఫ్యూచర్ని మార్చుకోగలదు. ఎందుకు అంటే జరగాల్సింది తప్పకుండా జరుగుతుంది. ఆమె ఎక్కడైనా పారిపోయినా మిన్వాన్ మళ్ళీ ఆమెను చంపే అవకాశం ఉంది. అందుకే ఒకే మార్గం ఉంది, జీవన్ స్థానంలో సుమీన్ని పెట్టాలి. అంటే మిన్వాన్ జీవితంలో జీవన్ స్థానాన్ని సుమీన్ తీసుకోవాలి. అప్పుడు జీవన్కి ఉండే విధి సుమీన్కి మారిపోతుంది. జీవన్ బతుకుతుంది. ఇది విన్న యూజీ కొంచెం బాధపడతాడు. ఎందుకు అంటే అతను కూడా జీవన్ లాగే ఈ టైంలోకి వచ్చాడు. 2023లో అతనికి జరిగిన ప్రమాదం మళ్ళీ జరగాల్సిందే. అంటే అతని జీవితం కూడా కేవలం 10 సంవత్సరాలకే పరిమితం. ఈ విధిని అతను మార్చలేడు. ఈ విషయం అతనికి బాధ కలిగించిన జీవన్కి చెప్పడు. మరుసటి రోజు మిస్ యాంగ్ ఆఫీస్కి వెళ్తుంది. ఆమె చాలా టెన్షన్లో ఉంటుంది. ఎందుకు అంటే ఆమె వివాహ జీవితం కూడా సరిగా లేదు. అలాగే ప్రమోషన్ వచ్చే అవకాశం ఉన్న ప్రాజెక్టు కూడా ఫెయిల్ అయింది. అప్పుడే ఆఫీస్లో మిస్టర్ లీ ఎంట్రీ ఇస్తాడు. అందరూ చాలా యాక్టివ్గా మారిపోతారు. ఎందుకంటే అతనే కొత్త బాస్. మిస్టర్ లీ యూజీ స్టెప్ బ్రదర్. అతన్ని కంపెనీకి పంపించింది యూజీ వాళ్ళ తాతయ్య అయిన చైర్మన్ గారు. అతను యూజీని కలుసుకొని జీవన్ గురించి మాట్లాడడం మొదలు పెడతాడు. ఆమె గురించి అన్నీ తెలుసుకున్నానని, ఆమె నీకు మంచి చాయిస్ కాదని చెబుతాడు. యూజీ కేవలం తనకు జీవన్ అంటే ఇష్టం కాబట్టి ఆమెకు అవకాశాలు ఇస్తున్నాడని, కానీ నిజానికి తను ఒక వీక్ ఎంప్లాయ్ అని చెబుతాడు. ఈ మాటలు విన్న యూజీకి చాలా కోపం వస్తుంది. కానీ అతను ఏం మాట్లాడడు. తర్వాత మిస్టర్ లీ ఒక కొత్త టీంని తయారు చేస్తాడు. ఫుడ్ కిట్ ప్రాజెక్టు బాధ్యతను మిస్ యాంగ్కి ఇస్తాడు. ఆమెకు సహాయం చేయడానికి సుమీన్ ఇంకా మిన్వాన్ని కూడా ఎంపిక చేస్తాడు. ఇది విన్న జీవన్కి కొంచెం విచిత్రంగా అనిపిస్తుంది. యూజీతో మాట్లాడడానికి వెళ్తుంది. కానీ యూజీ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఎందుకు అంటే వాళ్ళు ప్లాన్ ప్రకారం మిన్వాన్ మరియు ఇంకా సుమీన్ ఇద్దరు కలిసి దగ్గర చేయాలి అని. అందుకు ఇది మంచి అవకాశం. ఇక మరోవైపు మిన్వాన్ మాత్రం చాలా సంతోషంగా ఉంటాడు. జీవన్కి యూజీ ఏమైనా సరే వాళ్ళు మిన్వాన్ మరియు సుమీన్ ఇద్దరిని దగ్గర చేయాలని ప్లాన్ చేస్తున్నారు. కాబట్టి దీనికంటే మంచి అవకాశం వాళ్ళకి మళ్ళీ రావడం కష్టమని అంటాడు. ఇది విన్న జీవన్ కూడా ఏమీ చెప్పలేక మౌనంగా ఉంటుంది.
మరోవైపు చూస్తే మిన్వాన్ మాత్రం చాలా సంతోషంగా ఉంటాడు. అతను సుమిన్ కోసం స్ట్రాబెర్రీ మిల్క్ తీసుకొని వస్తాడు. అలాగే ఒక వర్క్ షాప్ గురించి చెబుతాడు. ఆ వర్క్ షాప్లో ఇద్దరు కలిసి పని చేయవచ్చని అంటాడు. దాంతో సుమిన్ కూడా అతన్ని ఇంప్రెస్ చేయడానికి ప్రయత్నిస్తుంది. తన స్ట్రాబెర్రీ మిల్క్ తనతో పంచుకొని తాగుదామని అంటుంది. కానీ మిన్వాన్ సిగ్గుపడి దాన్ని తాగకుండా తిరస్కరిస్తాడు. ఇక యూజీ మాత్రం చాలా కోపంగా ఉంటాడు. ఎందుకంటే అతనికి ఇప్పుడు స్పష్టంగా తెలుస్తుంది తాను తన ఫ్యూచర్ని మార్చలేడు. ఇంకో 10 సంవత్సరాల తర్వాత తన మరణం ఖాయమని. ఆలోచనలు అతన్ని చాలా కలవరపెడుతుంటాయి. అందుకే అతను యూనో రెస్టారెంట్కి వెళ్తాడు. అక్కడ యూనోని పిలిచి డైనమైట్ ఇంకా స్ప్రింగ్ డీప్ అనే పాట గురించి అడుగుతాడు. అవి బీటీఎస్కు చెందిన రిలీజ్ కాని పాటలు. కానీ యూనోకి వాటి గురించి ఏమాత్రం ఐడియా లేదు. దాంతో యూజీకి అర్థమవుతుంది యూనోకి పూర్తి జీవితం ముందుంది. టైం ట్రావెల్ చేసిన వాళ్ళలో అతను లేడు అని. జీవోన్ని కాపాడేందుకు ఈ టైంకి వచ్చిన నేనే అని ఆయన గ్రహించుకుంటాడు. ఆ ఆలోచనలో బాధపడుతూ యూజీ ఎక్కువగా డ్రింక్ చేసి అక్కడే నిద్రపోతాడు. అందుకే వాళ్ళ చెల్లి అయిన హియోన్ తన్ని తీసుకెళ్లడానికి వస్తుంది. ఎందుకంటే యూజీ ఫోన్లో ఆమె నుంచి ఎక్కువ కాల్స్ వచ్చి ఉంటాయి. అందుకే బెక్యాన్ ఆమెకు కాల్ చేస్తాడు. అక్కడికి వచ్చిన తర్వాత ఆమె యూజీ తన అన్న అని, అలాగే తన బాస్ కూడా అని చెబుతుంది. అప్పుడు బెక్యాన్కి గుర్తుకు వస్తుంది ఒకసారి జీవోన్కి కేక్ పంపించినప్పుడు తాను హియోన్ గొంతు విన్నట్టు. అందుకే జీవన్ గురించి అడుగుతాడు, మీకు జీవన్ తెలుసా అని. హియోన్ కూడా అతన్ని గుర్తుపట్టి అతను చేసిన కేక్ని చాలా ప్రశంసిస్తుంది. ఇద్దరి మధ్య మంచి సంభాషణ జరుగుతుంది. దాంతో భవిష్యత్తులో వీళ్ళిద్దరి మధ్య కూడా మంచి కెమిస్ట్రీ ఉండొచ్చు అని అనిపిస్తుంది. మరుసటి రోజు యూజీ తన తాత ఇంట్లో ఉంటాడు. అక్కడ కూడా అతను షూటింగ్ చేస్తూ డ్రింక్ చేస్తూ ఉంటాడు. అతని తాత అతన్ని ఆఫీస్కి పిలిచి ఉదయం డ్రింక్ చేయకూడదని చెబుతాడు. అలాగే నీతో కలిసి పని చేయాలని అంటాడు. ఇంకా యూరా అనే అమ్మాయితో పెళ్లి చేసుకోవాలని కూడా సూచిస్తాడు. ఎందుకంటే యూరా తండ్రి ఒకప్పుడు తాతగారి బిజినెస్ పార్ట్నర్. కానీ యూజీ ఆ విషయాన్ని నేరుగా తిరస్కరిస్తాడు. అప్పుడు వాళ్ళ తాత పెళ్లి చేసుకోకుంటే కనీసం యూజీకి నచ్చిన అమ్మాయిని పరిచయం చేయమని అడుగుతాడు. అయినా యూజీ ఏమీ చెప్పకుండా ఈ విషయంలో మీరు ఏమీ చేయకండి ప్లీజ్ అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత అతను నిర్ణయం తీసుకుంటాడు. తన దగ్గర జీవోన్ని కాపాడటానికి ఎక్కువ సమయం లేకపోయినా చివరి శ్వాస వరకు ఆమెను రక్షిస్తానని, ఆమె ఫ్యూచర్ను సరిచేసి తానే చనిపోతానని అనుకుంటాడు. ఇదే సమయంలో జీవోన్ ఆఫీస్కి వస్తుంది. అక్కడ అందరూ స్టాక్ మార్కెట్ గురించి మాట్లాడుతూ ఉంటారు. ఎందుకు అంటే కొన్ని స్టాక్స్ చాలా పెరిగిపోయాయి. అవే స్టాక్స్లో జీవోన్ కూడా డబ్బు పెట్టింది. అందుకే ఆమె కంప్యూటర్ చెక్ చేస్తూ తన స్టాక్స్ విలువ డబుల్ అయిందని తెలుస్తుంది. దీంతో ఆమె చాలా సంతోషపడుతుంది. అప్పుడే మిన్వాన్ ఆమెను మాట్లాడడానికి పిలుస్తాడు. జీవోన్ డెస్క్ నుంచి వెళ్ళగానే తర్వాత సుమిన్ ఆమె కంప్యూటర్ని చూస్తుంది. జీవోన్ మిన్వాన్కి చెప్పకుండా స్టాక్స్ కొనిందని, అవి డబుల్ అయ్యాయని తెలుస్తుంది. వెంటనే మిన్వాన్ కూడా అదే స్టాక్స్ కొనేస్తుంది. మరోవైపు మిన్వాన్ జీవోని రెస్టారెంట్కి తీసుకెళ్లాలని అనుకుంటున్నానని చెప్తాడు. అసలు అతని ప్లాన్ ఏమంటే జీవోన్ దగ్గర నుంచి డబ్బు తీసుకొని సుమిని ఇంప్రెస్ చేయడం. కానీ జీవోన్ ఆ డబ్బుతో ఇప్పటికే స్టాక్స్ కొనేసింది. అందుకే ఆమె అబద్ధం చెబుతుంది ఆ డబ్బుతో ఇన్సూరెన్స్ తీసుకున్నానని. అది విని మిన్వాన్ చాలా కోపంగా మారి ఇప్పుడు నేను స్టాక్స్ అమ్మేయాలా అంటాడు. కానీ జీవోన్ అలా చేయవద్దు అని అంటుంది. ఎందుకు అంటే ఆమె మిన్వాన్కి పెద్ద నష్టం కలగాలని కోరుకుంటుంది. మిన్వాన్ పెట్టిన స్టాక్ కంపెనీ త్వరలో మూతపడబోతుంది. అందుకే మిన్వాన్ డబ్బు కూడా అదే స్టాక్లో మునిగిపోవాలని జీవన్ అనుకుంటుంది. దాంతో జీవన్ కొత్త ప్లాన్ చేస్తుంది. తాను మిన్వాన్ సుమిన్ ముగ్గురు కలిసి పిక్నిక్కి వెళ్దామని అంటుంది. ఖర్చంతా నేనే చూసుకుంటానని చెబుతుంది. ఇది విని మిన్వాన్ చాలా సంతోషపడతాడు. అలా ముగ్గురు పిక్నిక్కి వెళ్తారు. అక్కడ మిన్వాన్ ఎక్కువ సుమిన్కే కేర్ చూపిస్తూ ఉంటాడు. కానీ జీవన్ మాత్రం ఆనందపడిపోతూ ఉంటుంది. ఎందుకు అంటే ఆమెకు అదే కావాలి కాబట్టి. అక్కడ మాట్లాడుకుంటున్నప్పుడు సుమిన్ అంటుంది, మనం ముగ్గురం ఒక టీం లాంటి వాళ్ళం, ఒక ఫ్యామిలీ లాగా అని. అది విన్న జీవోన్కు గుర్తుకు వస్తుంది భవిష్యత్తులో తనను చంపేది కూడా ఈ స్నేహితురాలే అని, ఈ ఫ్యామిలీనే కదా అని. అప్పుడు మిన్వాన్ జీవన్ భుజంపై చెయ్యి పెట్టబోతాడు. కానీ జీవన్కి గుర్తుకు వస్తుంది అదే చేతితో అతను భవిష్యత్తులో తనని చంపాడు అని. దాంతో ఆమె ఒక్కసారిగా భయపడిపోతుంది. వెంటనే ఒక కారణం చెబుతుంది, తన మీద పురుగు నడుస్తుంది అని. అది విన్న సుమిన్ కూడా భయపడినట్టు నటిస్తుంది. మిన్వాన్ వెంటనే ఆమెను ఆదుకుంటాడు. అది చూసి జీవన్కి గుర్తుకు వస్తుంది ఒకప్పుడు మిన్వాన్ కూడా ఇదే విధంగా తనను కూడా కేర్ చేసేవాడు అని. అప్పుడు జీవన్కి యూనో నుంచి కాల్ వస్తుంది. తనతో మాట్లాడడానికి జీవన్ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది.
నిజానికి జీవన్ ముందే యూనోకి కాల్ చేసింది పిక్నిక్ నుంచి బయటపడటానికి. తర్వాత యూనో జీవన్ ఆఫీస్ బయటికి వచ్చి కలుస్తాడు. ఆమె కోసం పూలు కూడా తీసుకొని వస్తాడు. అది చూసి జీవన్ చాలా సంతోషపడుతుంది. అప్పుడే యూజీ వాళ్ళిద్దరిని కలిసి చూస్తాడు. వెంటనే జీవన్ని ఆఫీస్లోకి పిలుస్తాడు. అప్పుడు జీవన్ తాను మిన్వాన్ ఇంకా సుమిని డేట్కి పంపించి వచ్చానని చెబుతుంది. అప్పుడు యూజీ కొన్ని ఉద్యోగుల పేర్లు చెప్పి ఇలా అంటాడు, తాను ఒకరోజు చైర్మన్ అయిన తర్వాత మిస్టర్ లీ స్వయంగా రాజీనామా చేస్తాడు అని. అప్పటి వరకు లీని కంట్రోల్ చేయాల్సిందే అని చెబుతాడు. అలాగే ఫుడ్ కిట్ ప్లాన్ని కూడా తను కావాలని జీవన్కి ఇవ్వలేదు అని కూడా చెబుతాడు. అదే సమయంలో జీవన్కి ఎప్పుడైనా సహాయం కావాలంటే ఎప్పుడైనా అడగవచ్చు అని చెప్తాడు. మరుసటి రోజు అందరి కోసం ఒక వర్క్షాప్ ఏర్పాటు చేస్తారు. దాని ఏర్పాట్లు హియాన్ చేసింది. ఆమె అందరికీ ఈ వర్క్షాప్లో ఒక ట్రెజర్ హంట్ గేమ్ ఉంటుంది. అందులో మొదటిగా ఫ్లాగ్ కనుగొన్న వారికి ట్రావెల్ వ్యాన్లో ఉండే అవకాశం వస్తుంది. చివరిగా వచ్చే వాళ్ళకు మాత్రం స్లీపింగ్ బ్యాగ్ మాత్రమే దొరుకుతుంది అని అంటుంది. ఇది విన్న తర్వాత అందరూ తమ తమ టీములు ఏర్పాటు చేసుకోవడం మొదలు పెడతారు. అప్పుడు సుమిన్ మరియు జీవన్ దాచుకొని హియోన్ మాట్లాడుతున్నది వింటారు. మొదటి ప్రైజ్ ఫ్లాగ్ నీటి మధ్యలో పెట్టారని తెలుస్తుంది. దాంతో సుమిన్ వెంటనే జీవన్కి ఈ పని కోసం మిన్వాన్ సహాయం తీసుకుంటానని చెబుతుంది. వెంటనే మిన్వాన్ని వెతకడానికి బయటికి పరిగెడుతుంది. కానీ జీవన్కి గతం గుర్తుకొస్తుంది. గత టైం లైన్లో మిన్వాన్కి చివరి ఫ్లాగ్ దొరికింది. అందుకే అతను స్లీపింగ్ బ్యాగ్లో పడుకున్నాడు. సుమిన్ మాత్రం బాస్ సహాయం వల్ల మొదటి ఫ్లాగ్ పొందింది మరియు వ్యాన్లో పడుకుంది. కానీ ఇప్పుడు బాస్ మారిపోయాడు కాబట్టి ఈసారి పరిస్థితి కూడా మారవచ్చు అని అనుకుంటుంది. అందుకే జీవన్ ఏదైనా చేసి మొదటి ఫ్లాగ్ తానే తీసుకోవాలని డిసైడ్ అవుతుంది. ఒంటరిగా వెళ్ళి దాన్ని తీసుకోవాలని బయలుదేరుతుంది. మధ్యలో ఆమెకి యూజీ కనిపిస్తాడు. అతను జీవన్కి ఏ సహాయం కావాలన్నా తన దగ్గరికి రావచ్చు చెప్తాడు. కానీ జీవన్ తాను అతన్ని ఉపయోగించుకోదలుచుకోలేదని, తనకు కూడా కొత్త జీవితం దొరికిందని, గత జీవితంలో చేయలేకపోయిన పనులు ఇప్పుడు తానే చేయాలనుకుంటున్నానని అంటుంది. అప్పుడు యూజీ దగ్గరికి వచ్చి తన శరీరంపై ఉన్న హార్ట్ గుర్తు చూపిస్తాడు. ఆ గుర్తు జీవన్ తండ్రి వస్తువులపై వేసిన గుర్తు. అప్పుడు యూజీ జీవన్ తండ్రి తనని ఎన్నుకున్నారని, ఆమెను కాపాడటానికి అని అంటాడు. అందుకే తాను ఎప్పుడు ఆమెను రక్షిస్తానని కూడా చెప్తాడు. అది చూసి జీవన్ చాలా ఎమోషనల్ అవుతుంది. కానీ జీవన్ మాత్రం నేను అన్ని నిజాయితీగా నీతో షేర్ చేసుకుంటున్నానని, కానీ నీ హెల్ప్ ఎక్కువగా నాకు అవసరం లేదు అని నేను సొంతంగా చేసుకుంటానని చెబుతుంది. ఇక మరోవైపు సుమిన్ మిన్వాన్ను కనుక్కుంటుంది. ఆమె తన చేతికి చిన్న గాయం చేసుకుంటుంది, నీళ్ళల్లోకి వెళ్లాల్సిన పని లేకుండా ఉండటానికి. మిన్వాన్ని తన స్థానంలో ఫ్లాగ్ తీసుకురమ్మని అడుగుతుంది. అతను కూడా సరే అంటాడు. మరోవైపు జీవన్ నీళ్ల మధ్యలో ఉన్న ఫ్లాగ్ని చూసి దాన్ని తీసుకోవడానికి నీళ్ళల్లోకి దూకుతుంది. కానీ ఆ నీరు చాలా లోతుగా ఉందని తెలుసుకున్న యూజీ వెంటనే ఆమెను రక్షించడానికి పరిగెత్తుకుంటూ వస్తాడు. నిజంగా జీవన్ మునిగిపోతూ ఉంటుంది. అతను ఆమెను బయటికి తీసుకొని కొంచెం కోపంగా సహాయం అడగవచ్చు కదా, ఎందుకు ఇలా చేయడం అని అంటాడు. దానికి జీవన్ సమాధానం ఇస్తూ తాను సుమిన్లా ఇతరుల సహాయంపై ఆధారపడే జీవితం జీవించాలనుకోవడం లేదని, ప్రతి పని తానే చేయాలనుకుంటున్నానని అంటుంది. అది విన్న యూజీ కూడా నేను కొత్త జీవితంలో తాను చేయాలనుకునేది ఒకటే, నీ జీవితాన్ని స్థిరంగా ఉంచడం అని అంటాడు. ఆమె జీవితంలో ఉన్న అస్థిరతలో తనతో కలిసి నిలబడి ఆమెకు స్థిరమైన జీవితం ఇవ్వాలని అనుకుంటున్నానని కూడా అంటాడు. ఇదిలా ఉండగా సుమిన్ ఇంకా మిన్వాన్ మొదటి ఫ్లాగ్ని తీసుకోవడానికి వెళ్తారు. కానీ అప్పటికే ఇంకెవరో ఆ ఫ్లాగ్ని తీసుకుపోయారు. అందుకే ఇద్దరు నిరాశగా తిరిగి వస్తారు. అదే సమయంలో జీవన్ దగ్గరే మొదటి ఫ్లాగ్ ఉంటుంది. ఆమె హియోన్ మరియు మిస్ యాంగ్తో కూర్చొని ఉంటుంది. అక్కడ జీవన్ ఎవరో ఒకరు స్టేబుల్గా ఉండాలనుకుంటున్నాను అంటే దానికి అర్థం ఏమిటి అని అడుగుతుంది. అప్పుడు వాళ్ళు ఇది తప్పకుండా మిన్వాన్ చెప్పి ఉంటాడని అనుకుంటారు. అందుకే జీవన్కి ఇప్పుడు ఆమె క్యాంపింగ్ వ్యాన్ దొరికింది కాబట్టి రాత్రి మిన్వాన్ని తీసుకువెళ్ళి అడగవచ్చు దాని అర్థం ఏమిటో అని అంటారు. అప్పుడు జీవన్కి గతం గుర్తుకు వస్తుంది. గతంలో కూడా ఆమె టెంట్ గెలిచింది, కానీ మిన్వాన్ ఆమెను నిద్రపోనివ్వలేదు. ఇద్దరు రాత్రంతా తిరుగుతూ చివరికి దగ్గరయ్యారు. కానీ ఈసారి పరిస్థితి మారింది. కాబట్టి జీవన్ నిర్ణయించుకుంటుంది ఏదైనా చేసి ఆ టెంట్ సుమిన్కి రావాలి. తర్వాత గతంలో తనతో జరిగినది ఇప్పుడు సుమిన్తో జరుగుతాయి అని అనుకుంటుంది. ఇలా ఆలోచిస్తూ బయటికి వెళ్తుంది. బయటికి వెళ్తూ ఉండగా యూజీ ఆమెను కలుస్తాడు. జీవన్ తాను నీళ్ళల్లో పడిపోయినప్పుడు భయపడలేదు, కానీ రెండో అవకాశం దొరికిన తర్వాత కూడా
అదే తప్పు మళ్ళీ చేస్తానేమో అన్న దానికి ఎక్కువ భయం వేసింది అని అంటుంది. అంతలో సుమిన్ ఫ్లాగ్ నెంబర్ 4 తీసుకోవడానికి ప్రయత్నిస్తుంది. ఇంకొకరి దగ్గర నుంచి దాన్ని లాగేసి ఆమెకి గేమ్ నుంచి అవుట్ చేస్తుంది. అదే సమయంలో జీవన్ చేతిలో మొదటి ఫ్లాగ్ ఉందని చూసి దాన్ని దొంగలించడానికి ప్రయత్నిస్తుంది. అక్కడ ఇద్దరి మధ్య చాలా ఫన్నీ క్యూట్ ఫైట్ జరుగుతుంది. జీవన్ సుమిన్ని కింద పడేసి తన ఫ్లాగ్ని కాపాడుకుంటుంది. ఇది కేవలం ఒక గేమ్ మాత్రమే అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. కానీ సుమిన్కి కొంచెం గాయం అవుతుంది. అందుకే జీవన్ తర్వాత కొంచెం బాధపడుతుంది. ఆమెను లేపడానికి వెళ్లేలోపే సుమిన్ లేచి వచ్చి నవ్వుతూ జీవోన్ని మళ్ళీ పట్టుకొని కింద పడేసి మొదట ఫ్లాగ్ని దొంగలిస్తుంది. ఈ సీన్ ఇక్కడితో కట్ అవుతుంది. సాయంత్రం అందరూ ఫస్ట్ విన్నర్ అనౌన్స్ చేస్తారు. హియోన్ మొదటి ఫ్లాగ్ ఉన్న వ్యక్తి ముందుకు రావాలని చెబుతుంది. అప్పుడు జీవోన్ లేచి ముందుకు వస్తుంది. ఆమె చేతిలో మొదటి ఫ్లాగ్ ఉంటుంది. అప్పుడు ఒక ఫ్లాష్ బ్యాక్ సీన్ చూపిస్తారు. జీవన్ పడిపోయినప్పుడు సుమిన్ ఆమెను అవమానిస్తూ నువ్వు టెంట్లోనే ఉండగలవు, వ్యాన్ నీకు అవసరం ఏంటి అని అంటుంది. వెంటనే జీవన్ ఆమెను పట్టుకొని నా ముందే వ్యాన్ ఉంటే నేను టెంట్లో ఎందుకు పడుకోవాలి అని అడుగుతుంది. ఆ తర్వాత తన జూడో మూవ్స్ ఉపయోగించి సుమిన్ని మళ్ళీ కింద పడేసి ఫ్లాగ్ని తిరిగి తీసుకొని గెలుస్తుంది. విన్నర్ అనౌన్స్ అయిన తర్వాత జీవోన్ హ్యాండ్ వాష్ చేసుకోవడానికి అక్కడి నుంచి వెళ్తుంది. జీవన్ చూసేలోపు సుమిన్ మరియు మిన్వోన్ ఇద్దరు ఒకరిపై ఒకరు పడుతూ దగ్గరగా ఉంటారు. వాళ్ళు అలా ఉండడం చూసి జీవన్కి చాలా బాధగా అనిపిస్తుంది. ఎందుకు అంటే ఒకప్పుడు మిన్వాన్ ఇంకా సుమిన్ ఇద్దరు కూడా ఆమెకు చాలా దగ్గర వాళ్ళే. కానీ ఇప్పుడు వాళ్ళు ఈ విధంగా ఆమెను మోసం చేస్తారని జీవన్ అస్సలు ఊహించలేదు. అందుకే ఆమె చాలా ఎమోషనల్ అవుతుంది. అప్పుడే అక్కడికి యూజీ వస్తాడు. అతను జీవన్ కళ్ళు మెల్లిగా మూసి ఆమెను అక్కడి నుంచి తీసుకెళ్తాడు. తర్వాత యూజీ ఆమెతో ఇంకా ముందు చాలా ఫైట్లు ఉన్నాయి, ఇంకా గెలవాల్సింది ఉంది, కాబట్టి ఇప్పుడు ఇలా బలహీనంగా పడిపోవద్దు అని ఆమెకు ధైర్యం చెబుతాడు. యూజీ ఆమెను అలా ఆదరించడంతో జీవన్ మళ్ళీ కొంచెం మంచి మూడ్లోకి వస్తుంది. అప్పుడు ఆమె యూజీతో తాను మొదటిసారిగా 2013కి వచ్చినప్పుడు చాలా ఒంటరిగా భయంగా ఉండేదాన్ని అని, ఇక నా జీవితంలో ఎలా ముందుకు తీసుకెళ్లాలో తెలియక అలా అయోమయంలో ఉండేదాన్ని అని చెబుతుంది. కానీ తర్వాత యూజీ తన జీవితంలోకి వచ్చాడని, అందువల్ల ఇప్పుడు తనకు తన భావాలను షేర్ చేసుకునే వ్యక్తి దొరికాడని అంటుంది. యూజీ తన చేతిని పట్టుకొని నిలబెట్టి విధానం నాకు చాలా కంఫర్ట్ ఇచ్చిందని చెబుతూ అతనికి థ్యాంక్స్ చెబుతుంది. అప్పుడు యూజీ కూడా తన గురించి చెబుతాడు. తన జీవితంలో ముందు బోరింగ్గా ముందే రాసిన ఒక నవలలా ఉండేది అని, కానీ 2013కి వచ్చిన తర్వాతే తన అసలు జీవితం ఏంటో ఎలా జీవించాలో అర్థమైంది అని చెబుతాడు. ఇలా మాట్లాడుకుంటూ ఇద్దరు కొంచెం సంతోషంగా ఉంటారు. మరుసటి రోజు జీవన్ తన వ్యాన్ నుంచి బయటికి వస్తుంది. అప్పుడు మిన్వాన్ ఆమెను కలవడానికి వస్తాడు. అతను నటిస్తూ నిన్న రాత్రి స్లీపింగ్ బ్యాగ్లో పడుకోవడం చాలా కష్టంగా ఉంది అని, అసలు నిద్ర కూడా రాలేదని చెబుతాడు. అప్పుడు జీవన్ నేను నిన్న రాత్రి నిన్ను కలవడానికి వచ్చాను, కానీ నువ్వు అక్కడ లేవు అని అంటుంది. దానికి మిన్వాన్ అబద్ధం చెబుతాడు. బహుశా తాను నిద్రలో నడిచినట్టు ఉండొచ్చని వాష్రూమ్కి వెళ్ళానేమోనని అంటాడు. కానీ జీవన్కి ముందే తెలుసు అతను ఎక్కడికి వెళ్ళాడో. ఇక మరోవైపు సుమిన్ కనిపిస్తుంది. ఆమెను మిస్ యాంగ్ లంచ్కి పిలుస్తుంది. అక్కడ సుమిన్ తనతో తాను ఆలోచిస్తుంది. నిన్న రాత్రి తాను మిన్వాన్తో అడవిలో కలిసి ఉందని, ఇద్దరూ చాలా దగ్గర అయ్యారని కూడా గుర్తు చేసుకుంటుంది. కానీ మిన్వాన్ జీవన్తో బ్రేకప్ చేస్తానని చెప్పకుండా సుమిన్కి ఇలా చెబుతాడు. నిన్న జరిగింది ఒక అద్భుతమైన జ్ఞాపకంగా మాత్రమే గుర్తుంచుకుందాం, జీవన్కు చెప్పాల్సిన అవసరం లేదు అని. ఇది విన్న సుమిన్ ప్లాన్ పూర్తిగా ఫెయిల్ అయిపోతుంది. ఎందుకు అంటే ఆమె ఇంకా మిన్వాన్కి పూర్తిగా తన వైపు తిప్పుకోలేకపోయింది. అదే సమయంలో జీవన్ ప్లాన్ కూడా కొంతవరకు ఫెయిల్ అయింది. ఎందుకు అంటే మిన్వాన్ ఇప్పుడు ఆమెను ముందు కంటే ఇంకా బాగా ట్రీట్ చేయడం మొదలుపెట్టాడు. అది చూసి యూజీ కూడా చాలా షాక్ అవుతాడు. బస్సులో వెళ్తూ ఉండగా యూజీ మరియు జీవన్ మాట్లాడుకుంటూ ఉంటారు. నిన్న రాత్రి తప్పకుండా మిన్వాన్ మరియు సుమిన్ మధ్య ఏదో జరిగింది వాళ్ళు అనుకుంటున్నారు. కానీ మిన్వాన్ జీవన్ ఊహించడానికంటే చెడ్డ వ్యక్తి అని తెలుస్తుంది. అతను జీవన్తో పెళ్లి చేసుకుని మరోవైపు సుమిన్తో అఫైర్ కొనసాగించాలని అనుకుంటున్నాడు. దీంతో యూజీ ఇంకా జీవన్ ఇద్దరికీ అర్థమవుతుంది ఇంకా వాళ్ళు పని పూర్తి కాలేదని. ఇంకో మరోవైపు సుమిన్ తన ఇంట్లో జీవన్ ఫోటోలన్నిటినీ రెడ్ పెన్నుతో చెడగొడుతూ కోపంతో వాటిని చింపేస్తుంది. మరుసటి రోజు జిమ్లో మిన్వాన్ తన ఫ్రెండ్ని చెప్పుకుంటాడు. చివరికి జిన్వాన్ బెస్ట్ ఫ్రెండ్ సుమిన్ని కూడా తన వైపు తిప్పుకున్నానని. అప్పుడు అతను ఫ్రెండ్ చెబుతాడు, ఇలా చేయకూడదు, ఎందుకంటే మీరు ముగ్గురు ఒకే ఆఫీస్లో పనిచేస్తున్నారు. దాంతో మిన్వాన్కి మరింత సమస్యలు వస్తాయని హెచ్చరిస్తాడు. అలాగే జరిగింది కూడా.
ఒక యాక్టివిటీ కోసం మిన్వాన్ మరియు సుమిన్ కలిసి వెళ్ళాలి. మిన్వాన్ కొంచెం ఇబ్బంది పడతాడు, ఎందుకంటే అతనికి సుమిన్తో వెళ్ళాలని లేదు. సుమిన్ వెళ్లే ముందు జీవన్కి ఒక కార్డు ఇచ్చి మిన్వాన్తో కలిసి వెళ్ళిపోతుంది. జీవన్ ఆ లెటర్ను యూజీతో కలిసి చదువుతుంది. అందులో సుమిన్ ఇలా రాసి ఉంటుంది: జీవన్, నువ్వు ఎప్పటికీ నా బెస్ట్ ఫ్రెండ్వే. నువ్వు చేసిన పనికి నాకు చాలా పెయిన్గా అనిపిస్తుంది. జీవన్ లేకుండా తాను బ్రతకలేనని కూడా రాసి ఉంటుంది. అది చదివిన యూజీ నవ్వుకుంటుంది. ఇవన్నీ సుమిన్ ఆడుతున్న డ్రామాలు అని. ఆ రాత్రి యూజీ మళ్ళీ డ్రింక్ చేసి యూనో రెస్టారెంట్కి వెళ్తాడు. అక్కడ చాలా మత్తులో యూనోతో జీవన్ తన జీవిత నవలలో ఒక ముఖ్యమైన పదం లాంటిదని, ఆమె వల్ల తన జీవిత కథ మరింత ఆసక్తికరంగా మారుతోందని అంటాడు. కానీ వెంటనే మరో మాట కూడా చెబుతాడు: తనకు జీవంతో ఉండే హక్కు లేదు అని. ఎందుకు అంటే యూనో లాంటి వాళ్ళతో ఆమె ఉండడానికి మరింత అర్హురాలు అని. వాళ్లకు చాలా కాలం జీవితం ఉంటుంది, కానీ తన దగ్గర మాత్రం పరిమితమైన సమయం లేదు అని చెబుతాడు. ఇక మరో సీన్లో సుమిన్ ఇంకా మిన్వాన్ యాక్టివిటీ సైట్కి వెళ్తారు. అక్కడ వాళ్ళు ఫుడ్ స్టాల్ మేనేజ్ చేస్తారు. కానీ సుమిన్ అక్కడ కూడా మిన్వాన్ని ఆకర్షించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది. ఆమె ఒక సాకుతో అతన్ని బేస్మెంట్కి తీసుకెళ్తుంది. అక్కడ ఇద్దరు దగ్గర అవుతారు. కానీ సుమిన్ అతన్ని ఆపి తాను ఇలా వాడుకోవడం కోసం ఉండలేనని, నిజంగా తనతో ఉండాలని, జీవన్తో క్లియర్గా మాట్లాడాలని చెబుతుంది. అప్పుడు మిన్వాన్ జీవన్ను కూడా వదల్లేనని, సుమిన్ను కూడా వదల్లేనని, ఎందుకంటే వాళ్ళిద్దరూ అక్క చెల్లెల్లాంటి వాళ్ళని అంటాడు. ఇది విని సుమిన్ షాక్ అవుతుంది, ఎందుకంటే మిన్వాన్ నిజంగా చాలా చెడ్డ మనిషి అని ఆమెకు అర్థమవుతుంది. అప్పుడే పైనుంచి కాల్ వస్తుంది. వాళ్ళ స్టాల్ నుంచి ఒక వ్యక్తి తన అలర్జీ ఉన్న ఫుడ్ తిన్నాడు. అలర్జీ సైన్ పెట్టడం వాళ్ళు మర్చిపోయారు. కారణం వాళ్ళిద్దరు బేస్మెంట్లో బిజీగా ఉండడం వల్ల. దాంతో ఆ వ్యక్తి హాస్పిటల్కి తీసుకెళ్లాల్సి వస్తుంది. సుమిన్ ముందు ఇంప్రెస్ చేయడానికి మిన్వాన్ అన్ని బిల్లులు పే చేస్తాడు. తన దగ్గర స్టాక్స్ వల్ల చాలా డబ్బులు ఉందని అంటాడు. కానీ వెంటనే టీవీలో న్యూస్ వస్తుంది, మిన్వాన్ పెట్టిన పెట్టుబడి కంపెనీ స్కామ్లో పడిపోయింది అని. దీంతో జీవన్ వేసిన ప్లాన్ సక్సెస్ అయింది. మిన్వాన్ పెట్టిన డబ్బంతా పోతుంది. మిన్వాన్ తర్వాత జీవన్ దగ్గరికి వెళ్ళి చాలా నాటకం చేస్తాడు. ఇప్పుడు తాను ఏం చేయాలో తెలియదని, ఎందుకంటే అతను చాలా ప్రైవేట్ లోన్స్ కూడా తీసుకున్నాడు అని అంటాడు. జీవన్ ఈ విషయాన్ని యూజీకి చెబుతుంది. కానీ యూజీ ఇప్పుడు సంతోషపడకుండా మిన్వాన్పై దృష్టి పెట్టాలి అని అంటాడు. తర్వాత మిన్వాన్ సుమిన్ను ఒంటరిగా కలుస్తాడు. ఆమెతో తాను ముందుగా ఆమెను కలిసి ఉంటే తప్పకుండా ఆమెను పెళ్లి చేసుకునేవాడునని, కానీ ఇప్పుడు పరిస్థితి క్లిష్టంగా ఉందని చెప్పి గుడ్ బై చెబుతాడు. అయితే సుమిన్ చివరిగా ఎప్పుడైనా తిరిగి రావచ్చు అని అంటుంది. దానికి తర్వాత సుమిన్ నేరుగా జీవన్ దగ్గరికి వెళ్ళి పెళ్లి ప్రపోజల్ చేస్తాడు. కానీ నిజానికి అది డబ్బు కోసం చేసిన ప్రపోజల్. కానీ తాను ఆమెతో పెళ్లి చేసుకుని ఫ్యామిలీ స్టార్ట్ చేయాలని, ఆమె దగ్గర తీసుకున్న డబ్బును కూడా తిరిగి ఇస్తానని అంటాడు. కానీ జీవన్కి తెలుసు అతను చెప్పిన వాటిలో ఒక్కటి కూడా నిజం కాదు అని, ఎందుకంటే ఇప్పుడు తను పూర్తిగా నలిగిపోయాడు. జీవన్ అతనికి వెంటనే సమాధానం చెప్పదు. బయటికి వచ్చి యూజీకి అన్నీ చెబుతుంది. వాళ్ళు నిర్ణయించుకుంటారు, ఇప్పుడు ప్లాన్ వేగంగా అమలు చేయాలి, లేకపోతే జీవన్ నిజంగానే మిన్వాన్ని పెళ్లి చేసుకునే ప్రమాదం ఉంది అని. దాంతో వాళ్ళు జూడో క్లాస్కి వెళ్తారు. అక్కడ జీవన్ తన కాలేజ్ రోజుల్లో ఒక పిల్లిని ఫీడ్ చేసేదానని చెబుతుంది. దాన్ని ఇంటికి తీసుకెళ్లాలనుకుంది, కానీ అప్పటికే అది కనిపించకుండా పోయిందని చెబుతుంది. అప్పుడు యూజీ, ఆ పిల్లి ఒకసారి కార్ యాక్సిడెంట్లో చనిపోయే పరిస్థితి వచ్చింది, కానీ నేనే దాన్ని కాపాడానని అంటాడు. ఇప్పుడు తన ఇంట్లో ఉన్న పిల్లి అదే అని అంటాడు. అది విని జీవన్ చాలా సంతోషపడుతుంది. వెంటనే యూజీ ఇంటికి వెళ్ళి ఆ పిల్లితో ఆడుకుంటుంది. తన ఇంటి పాస్వర్డ్ కూడా చెబుతాడు, ఎప్పుడైనా వచ్చి పిల్లితో ఆడుకోవచ్చు అని. ఆ తర్వాత జీవన్ మిన్వాన్ ఇంకా తేలిగ్గా వదిలిపెట్టాడు. గతంలో కూడా తన బర్త్డే రోజు అతను ప్రపోజ్ చేశాడని, ఆ ప్రపోజల్ కూడా చాలా చెత్తగా ఉంది అని, మ్యారేజ్ స్పెల్లింగ్ కూడా తప్పుగా రాశాడని చెబుతుంది. అది జీవన్ అమాయకంగా ఉండడంతో అంగీకరించిందని, కానీ ఈసారి ఆ తప్పు చేయనని అంటుంది. చివరికి జీవన్ బర్త్డే వస్తుంది. మిన్వాన్ మళ్ళీ ప్రపోజ్ చేస్తాడు, కానీ ఈసారి అది చాలా గ్రాండ్గా ఉంటుంది. ఎందుకు అంటే ఆ ఏర్పాట్లన్నీ చేసింది యూజీనే. డ్రోన్లతో ఆకాశంలో జీవన్ పేరు, ఆమె ఫేవరెట్ సాంగ్స్ చూపిస్తారు. అది చూసి జీవన్ చాలా సంతోషపడుతుంది. కానీ నిజానికి ఇది అంతా జీవన్ ఇంకా యూజీ వేసిన ప్లాన్. సుమిన్కి ఈ గ్రాండ్ ప్రపోజల్ చూపించి ఆమెకు అసూయ పడేలా చేయడం. అప్పుడు సుమిన్ వాళ్ళ పెళ్లిని ఆపి తానే మిన్వాన్ని పెళ్లి చేసుకునేలా చేయడం. అదే సమయంలో యూజీ తన మనసులో ఒక నిర్ణయం తీసుకుంటాడు, ఏదైనా జరిగినా జీవన్ ఈ పెళ్లి నుంచి కాపాడాలి అని. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది. గాయ్స్, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.
తదుపరి ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.